स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఆత్మవాన్ అనే విష్ణునామస్మరణ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది? ఏషాం ఆత్మశరీరాణి నిరాసాధత ఆత్మవాన్ స్వే మహిమ్న ప్రతిష్టావాన్ ఆత్మవాన్ అద్భిధీయతే అని నిర్వచనం చెప్పింది నిరుక్తి. తాను తన మహిమ ప్రకటిస్తూ నిలబడి ఉండేటువంటి తత్వమే ఆత్మవాన్ అని తెలియజేయబడుతుంది. ఆ మహిమ ఎవరిది అంటే ఆ భగవంతుడిదే అని విష్ణు సహస్రనామంలోని 85వ నామంలో ఆత్మవాన్ అంటూ సకల చరాచర సృష్టికి ఆధారం ఆ శ్రీమన్నారాయణుడు. ఆయనే యజమాని. అన్ని మహిమలను ప్రకటించేటువంటి ఏకైక దైవం ఆ శ్రీమన్నారాయణుడి అన్నటువంటి భావాన్ని ఈ ఆత్మవాన్ అన్న నామంతో ప్రకటించటం జరిగింది. అందుకే ఎవరైతే ఆత్మవతే నమః అంటూ ఆ స్వామిని కీర్తిస్తారో వారిలో అహంకారం అంతరించి ఆ స్వామి పట్ల అపరిమితమైన భక్తి జనిస్తుంది. ఈ విషయాన్ని తెలియజేయటం కోసం ఒక అద్భుతమైన కథను ప్రస్తావించటం జరిగింది. గంగా నదీ తీరంలో ఒకచోట చేపలు పట్టవద్దు అని పెద్దలు నిర్ణయిస్తే యువకులంతా ఎందుకు పట్టవద్దు, అక్కడికి వెళ్ళి చేపలు పడదామని ఉత్సాహంగా వెళ్ళారు. వల వేశారు. భారంగా ఆ వల బయటికి రావడం ప్రారంభించింది. చాలా చేపలు దొరికాయి అని సంతోషించారు. ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ చేపలతో పాటు చవన మహర్షి కూడా వారికి చిక్కాడు. తాము చేసిన తప్పును గుర్తించి వారంతా చవన మహర్షి పాదాల మీద పడ్డారు. చవనుడు అన్నాడు, నేను మీరు సంపాదించుకున్న ఆస్తి, ఆ చేపల సంపదను ఎలా అయితే మీరు స్వీకరిస్తున్నారో నన్ను కూడా అలా స్వీకరించండి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పదే పదే తాము చేసిన తప్పును క్షమించమంటూ అభ్యర్థించారు. చవన మహర్షి, మీరు చేస్తుంది అన్యాయం. కష్టపడి చేపలను పట్టుకున్నట్టే నన్ను పట్టుకున్నారు. ఆ నదీ మధ్యలో తపస్సు చేసుకుంటున్న నేను మీ వల్లకు చిక్కాను కనుక నేను మీ సంపదని. వాళ్ళకేం చేయాలో అర్థం కాక రాజైన నహుషుడిని పిలిచారు. నహుషుడు వచ్చి పదే పదే ప్రార్థించి అదే సమాధానాన్ని అందుకుంటున్న సమయంలో గవిజుడు అనేటువంటి ముని అక్కడికి వచ్చాడు. ఏం చేస్తే శవనుని ప్రసన్నుని చేసుకొని అతని కరుణను సంపాదించవచ్చు అని ఆలోచిస్తూ ఉంటే చవనుడు అన్నాడు, సంపదకు సమానమైనటువంటి దాన్ని ఆ జాలరులకు ఇచ్చి మీరు నిష్క్రమించవచ్చు అని తెలియజేశారు. ఒక 10,000 బంగారు నాణేలను ఇస్తాను అన్నాడు నహుషుడు. నా విలువ 10,000 బంగారు నాణేలైనా అని ప్రశ్నించాడు చవనుడు. ఒక 10 అగ్రహారాలను వాళ్ళకి ఇస్తాను, 10 ఊళ్ళేనా నా విలువ అన్నాడు. ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్నటువంటి నహుషుడికి గవిజుడు సమాధానం చెప్పాడు. గోవు సాధువులతో, సత్పురుషులతో, మహామునులతో సమానం కనుక ఆ గోవును వారికి ఇచ్చి చవనుణ్ణి ఆశ్రయించమంటూ సమాధానం చెప్పాడు. గోవును ఆ జాలరులకు ఇచ్చిన మరుక్షణం చవనుడు మౌనం వహించాడు. కానీ జాలరులతో మీ సంపదను మీరు నష్టపోయారు అని వ్యాఖ్యానం చేశారు. అప్పుడు ఆ జాలరులంతా, స్వామి మీ కరుణా కటాక్ష వీక్షణమే మాకు కావాలి, ఈ గోవు మాకు అక్కరలేదు అంటూ ఆయనను 10 విధాలా ప్రార్థిస్తే
అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువును ఆత్మవతే నమః అంటూ ఆ నామంతో కీర్తించటం ప్రారంభించాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ చేపలు, ఆ జాలరులు వాళ్ళంతా అదృశ్యమై శ్రీ మహావిష్ణువు సాయుధ్యానికి చేరుకున్నారు. కారణం సకల చరాచర సృష్టిని నడిపే ఆ యజమాని అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కృప ఈ నామం చెప్పటం వల్ల ఎప్పుడైతే వారికి సిద్ధించిందో తత్వం ఏమిటో బోధపడింది. అంతా విష్ణు చైతన్యమే అన్న అవగాహన ఆ సామాన్యులకు, పామరులకు కూడా కలిగింది కనుక వారంతా విష్ణు సాయుధ్యానికి చేరుకోగలిగారు. ఇలా అద్భుతమైనటువంటి ఆత్మభావన పరమాత్మతో ఐక్యం కావటానికి మీకు ఉపయోగిస్తుంది. మనం ఆ ఆత్మవతే నమః అన్న నామాన్ని ఉచ్చరిస్తూ మన అహంకారానికి తిలోదకాలిచ్చి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మను చేరుకోవచ్చు అన్న సత్యాన్ని ఆత్మవాన్ అన్న నామం ద్వారా మనం గుర్తించవచ్చు. గురువుగారు, ధర్మ సంస్థాపనయే లక్ష్యంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. కానీ కంసుడు, జరాసంధుడు వంటి వారిని సంహరిస్తూనే లీలలు కూడా ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటం కోసమే నా అవతారము అని తెలియజేస్తే, వ్యాసుడు మాత్రం అజ్ఞానంలో ఉన్నటువంటి పామరులకు లీలల ద్వారా కర్తవ్యాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ శరణం మమ అంటూ ఎవరైతే ఆ లీలలలోని ఆంతర్యాన్ని గుర్తించి ఆయనను ఆశ్రయిస్తారో వారికి ముక్తిని ప్రసాదించటమే కృష్ణావతారంలో లీలలను ఆవిష్కరించటంలో ఆంతర్యము అని తెలియజేశారు. దేవకి వసుదేవులకు తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సవ లక్ష్మ్యం సరసీరుహేక్షణం పీతాంబరం సాంద్ర పయోభగ సౌభగం. శంఖచక్ర గదా పద్మాలను ధరించి నీలమేఘశ్యాముడైన ఆ పరమాత్మ వారి ముందు అవతరిస్తే దేవకి వసుదేవులు ఏమన్నారు? స్వామి, కంసుడు క్రూరుడు కాబట్టి మీరు బాలుడిగా మాని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని అభ్యర్థిస్తే నవ్వుకున్న పరమాత్మ బాలుడిగా గోకులాన్ని చేరాడు. గోకులంలో యశోద అల్లరి చేస్తున్నటువంటి బాలకృష్ణుణ్ణి బంధించాలన్న ఆలోచనతో బెత్తాన్ని తీసుకుని వెంటబడింది. బాలకృష్ణుడు అన్నాడు, ఆ బెత్తాన్ని బయట పారేస్తే నేను నీకు చిక్కుతాను అని అంటుంటే యశోద అనుకుంది, బెత్తం చూసి భయపడుతున్నాడు, బయటపడేస్తే నాకు చిక్కుతాడు అని బెత్తాన్ని పక్కన పెట్టింది. వెంటనే పట్టుబడ్డాడు. భయపడుతున్నాడు బాలకృష్ణుడు అనుకున్న యశోదకు ఆంతర్యం అర్థం కాల. జడత్వమైనటువంటి బెత్తంతో నేను పట్టుబడను, భక్తికి మాత్రమే నేను నీకు చిక్కుతాను అన్న సత్యాన్ని బాలకృష్ణుడు యశోదకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. అనంతరము విశ్వరూపాన్ని నోట్లోనే బ్రహ్మాండాలన్నింటినీ చూపించిన క్షణము యశోద కనిపించింది. బాలుడు కాదు, పరమాత్మయే నా కనుల ముందున్నాడని. ఎంతసేపు? కొన్ని క్షణాలు. అనంతరం నా కుమారుడే అనుకుంది. ఇలా ఎన్ని లీలలను ప్రదర్శిస్తున్నా కృష్ణతత్వాన్ని గుర్తించి ఆశ్రయించి అద్భుతమైన ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలన్నటువంటి ఆలోచన సామాన్య పామరులకు కలుగని నేపథ్యంలో వారికి కర్తవ్యం పట్ల, కృష్ణతత్వం పట్ల అవగాహన కలిగించాలన్న ఆలోచనతో లీలలను చేశాడు అని వ్యాస మహర్షి వ్యాఖ్యానించారు. అందుకే శ్రీకృష్ణ శరణం మమ అంటూ ఎవరైతే ఆ స్వామిని ఆశ్రయిస్తారో వారికి ఇహపరాలను రెండింటిని అందించే అద్భుతమైన మూర్తి కృష్ణమూర్తి. తెలుసుకుందాం, ఆనందాన్ని అందుకుందాం. గురుగారు, నవ్వు 4 విధాల చేటు అని అంటూనే నవ్వుతూ బ్రతకమన్నారు. ఇందులో అంతరార్థం ఏమిటి? నవ్వును జంతువులు, నరుడు నవ్వును. నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు అంటారు జాషువా. నవ్వు అనేది ముఖంలో ఉన్నటువంటి 32 కండరాలను ఉత్తేజపరిచి అద్భుతమైన ఆనందాన్ని అందించే సాధనం.
నవ్వటం భోగం, నవ్వించటం యోగం, నవ్వలేకపోవటం రోగం అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. శరీరంలో ఉన్న అవయవాలనన్నింటినీ ఉద్దీపన చేసి ఆనంద అనుభవాన్ని అందించే అద్భుతమైన సాధనమే నవ్వు. లక్ష్మణుడు నవ్వితే కోలాహలమైంది, ద్రౌపది నవ్వితే కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. కనుక నవ్వు ఎగతాళి చేస్తూ ప్రకటిస్తున్నావా, లేక మనలోని ఆనందాన్ని ప్రకటించటం కోసం ఆవిష్కరిస్తున్నారా? ఈ విషయాన్ని గమనించి నిత్యము నవ్వుతూ ఉండే ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన జీవనం సొంతమవుతుంది. మానసిక ప్రశాంతత అందుకోవటానికి, బాధలను మరచి మధురమైన జీవనానికి శ్రీకారం చుట్టడానికి నవ్వును మించిన సాధన మరొకటి లేదు. అందుకే నవ్వగలిగితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. అందరూ నవ్వుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు ఒక పరమ పాపి అని చమత్కరించాడు ఒక కవి. ఇలా నవ్వులో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించే నవ్వు 4 విధాల చేటు కాదు, 40 విధాల గ్రేటు అంటూ వ్యాఖ్యానించారు. ఈ సత్యాన్ని తెలుసుకుంటూ దుఃఖాన్ని పక్కకు నెట్టడానికి హాస్యానికి మించినటువంటి అద్భుతమైన వరం మరొకటి లేదని తెలుసుకుంటూ, నవరసాలలో శృంగారాన్ని రసం తర్వాత పెద్దపీట వేసింది హాస్యానికి అని తెలుసుకుంటూ నవ్వుతూ బతికే ప్రయత్నం చేద్దాం. సమస్యల వలయంలో చిక్కుకొని అనునిత్యం సతమతమవుతున్నటువంటి సామాన్యునికి నవ్వుకు మించిన వరం లేదు, నవ్వుకు మించిన సాధనము లేదు, నవ్వుకు మించిన ఔషధం మరొకటి లేదు. తెలుసుకుందాం, నవ్వుతూ బతికే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, వెంకటేశ్వర సుప్రభాతం యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎవరు రచించారు? అద్భుతమైన భక్తి ప్రపత్తులతో ఆశువుగా ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము ప్రపత్తి వెంకటేశ్వర సుప్రభాతం. అద్భుతమైన భక్తి ప్రపత్తులతో ఆశువుగా వెంకటేశ్వర సన్నిధిలో ఆవిష్కరించినటువంటి స్తోత్రమే వెంకటేశ్వర సుప్రభాతం. మళవాళ్ల మహాముని మహావిష్ణు భక్తుడు. శిష్యుడైన హస్తగిరినాథుడితో తిరుమలకు ప్రయాణమయ్యాడు. స్వామికి నమస్కరించి నివేదన చేస్తున్న సమయంలో పక్కన ఉన్న శిష్యుడితో, సుప్రభాతం ఏదైనా చెప్పచ్చు కదా అని ఆదేశించాడు. అప్రయత్నంగా అంది వచ్చినటువంటి అదృష్టాన్ని తలుచుకుంటూ ఆ స్వామికి ఆశువుగా సుప్రభాతం అనేటువంటి స్తోత్రంతో మేలుకొలిపి పలికాడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం అంటూ త్రేతాయుగంలోని రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిష్ఠను జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభించి, ఏ కర్తవ్య నిర్వహణ కోసమైతే, ఏ ధర్మ పరిరక్షణ కోసమైతే ఆ శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరించి ధర్మాన్ని ఆచరించాడో, అలా కలియుగంలో ప్రజలంతా అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, సుకర్మ మేదియు చేయజాలరియు కలియుగమందు మానవులు అన్న భావాన్ని ప్రకటిస్తూ, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. తిరుమల కొండ మీద నిలబడి మరీ అభయప్రదానం చేస్తూ నన్ను ఆశ్రయించిన వారికి ఈ సంసారము నడుములోతు దాకా ఉంటుంది అని చెప్పిన వీరు నిద్రిస్తే ఎలా, లేచి 3 లోకాలకు మంగళాన్ని కలిగించటం కోసం మేల్కొని మాకు మార్గదర్శకం చేయండి. మరి మార్గదర్శకం చెయ్యాలి అంటే ఆ స్వామి హృదయంలో ఉన్న సంకల్పం శ్రీ మహాలక్ష్మి, ఆమెను కూడా మేల్కొల్పాలి కదా. అందుకని మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి దివ్యమూర్తే అంటూ
ఆ తల్లికి కూడా సుప్రభాతం చెప్తూ, నిజానికి నిరంతరము భక్తులను కాపాడటం కోసం మేలుకొని ఉండే స్వామికి సుప్రభాతం ఏమిటి అంటే, మనలో ఉన్న చైతన్యాన్ని ఉద్దీపన చేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం అద్భుతమైన ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలన్న ఆలోచనతో సుప్రభాతం అనే అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించి ఆ స్తోత్రం ద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పారు. కేవలము ఆ స్తోత్రం తిరుమలలోనే కాదు, ప్రపంచమంతా ప్రాతకాల సమయంలో భక్తులనందరినీ నిదురలేపుతూ ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకోవటం కోసం అద్భుతమైన సాధనమైంది. ఆ సాధనాన్ని ఆ కొండ మీద ఉన్న పక్షులు, రాళ్ళు, రప్పలు ప్రతినిత్యము ఆలపిస్తూ ఆ రూపాలలో ఉన్న దేవతామూర్తులు, పితృదేవతలు, యక్షులు, కిన్నెరులు మురిసిపోతూ ఉంటారు. అలా 600 సంవత్సరాల క్రితం ప్రతివాద భయంకర శ్రీ అಣ್ಣన్ మనకు అందించినటువంటి సుప్రభాతమే ఈరోజు మనను నడిపిస్తున్న వెంకటేశ్వర భక్తికి నిలువెత్తు నిదర్శనం. ప్రతినిత్యము సుప్రభాతం పారాయణ చేస్తూ ఆ స్వామిని స్మరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్మరంతు సర్వపాపఘ్నం, స్తువంతు ఇష్టవర్షిణి, దర్శంతు ముక్తిదం చేదం, శ్రీనివాసం భజేన్నిశం. ఆ స్వామిని కీర్తిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, స్మరిస్తే పాపాలన్నీ పోతాయి, దర్శిస్తే ముక్తే లభిస్తుంది. అలాంటి వెంకటేశ్వర సుప్రభాతాన్ని ప్రతినిత్యము ప్రాతకాలంలో పారాయణ చేస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నించారు. గురుగారు, నాట్యశాస్త్రాన్ని అభినయ వేదంగా చెప్తారు. అటువంటి నాట్యశాస్త్రాన్ని భరతమునికే ఎందుకు ఉపదేశించారు? కారణం ఏమిటి? బ్రహ్మదేవుడు పంచమ వేదమైన నాట్యశాస్త్రం ద్వారా ప్రజాబాహుళ్యానికి తత్వాన్ని తెలియజేస్తూ జీవిత పరమార్థాన్ని గుర్తించేలాగా మార్గదర్శకం చేయాలని భావించిన మరుక్షణం ఇంద్రుణ్ణి పిలిచి ఈ నాట్యశాస్త్రాన్ని అందజేస్తున్నాను, స్వీకరించి ప్రజలందరికీ అందించమని తెలియజేశారు. ఇంద్రుడికి గ్రహణ ధారణ పరిశ్రమను నిబంధనగా ఉంచాడు. అది గమనించిన ఇంద్రుడు ఈ కఠోర నియమాలను పాటిస్తూ అద్భుతమైన గ్రహణ శక్తితో ధారణను కలిగి ఉండి ఈ శాస్త్రాన్ని అభ్యసించటం నా వల్ల కాదు అని భరతమునియే అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చగలిగినటువంటి తపస్వి అని సలహా ఇచ్చాడు. బ్రహ్మదేవుడు భరతమునికి అతని 100 మంది కుమారులకు నాట్యశాస్త్రాన్ని స్వీకరించటానికి కావలసినటువంటి అర్హతలను తెలియజేస్తే భారతి, సాత్వతి, ఆరభటి అనే 3 లక్షణాలతో భరతముని దానికి సిద్ధమయ్యాడు. వాక్కు, మనసు, యుద్ధాది విద్యలు, వీటన్నింటిలో ప్రావీణ్యాన్ని అభ్యాసం చేసి అందుకున్న భరతముని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసి, కౌశికీ వృత్తి కూడా జోడైతే అద్భుతమైన నాట్యశాస్త్రాన్ని ఆవిష్కరించేటువంటి ప్రతిభ నీకు వనగూడుతుంది అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అతి లలితమైన సుకుమారమైన ఆ విద్యను అభ్యసించాలి అంటే స్త్రీలకు మాత్రమే అది సాధ్యమవుతుంది అని భరతముని అన్న నేపథ్యంలో బ్రహ్మదేవుడు 24 మంది అప్సరలను సృష్టించి అద్భుతమైనటువంటి ఆ నాట్యశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. నారద మహాముని ద్వారా గానాన్ని, గంధర్వుల ద్వారా వాద్యాలను దానికి జోడించాడు. ఈ కళను ప్రదర్శించడానికి ఉత్సాహంతో ఉన్న భరతమునికి ఇంద్రుడి ధ్వజారోహణ ఉత్సవం సరైన వేదిక అని తెలియజేశాడు. భరతముని ఆ వేదిక మీద నాట్య కళను ప్రదర్శిస్తూ దేవాసుర యుద్ధాన్ని ప్రదర్శించాడు. ఆ ఘట్టాన్ని చూసిన అసురులకు కోపం వచ్చింది.
మమ్మల్ని అవమానిస్తున్నారు అని ఆ నాట్యకళకు విఘాతాన్ని కల్పించే ప్రయత్నం చేశారు విరూపాక్షాది అసురులంతా. బ్రహ్మదేవుడు అన్నాడు, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు మీరు? మాకు అవమానం కలిగిస్తున్నారు వీళ్ళంతా అంటే, నానాభావ సంపన్నో నానావస్థాంతరాత్మన, అన్ని భావాలను అన్ని అవస్థలను అందరి హృదయాలలోని భావాలను ప్రకటిస్తూ ప్రజలందరికీ జ్ఞానబోధ చేసేటువంటి కళే నాట్యకళ. అంతేకాని ఒకళ్ళను అవమానించడానికో ఒకళ్ళను ప్రశంసించడానికో చేసే ప్రక్రియ కాదు అంటూ తెలియజేశాడు. ఈ విధంగా నాట్యకళ, నాట్యశాస్త్రం భరతముని ద్వారా భూమండలంలో ఆవిష్కరింపబడి అందరికీ ఆనందాన్ని కలుగజేస్తున్నది. గురుగారు, ఇక మహాభారతంలో సత్యవతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే సత్యవతి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? పితృగణాలు 7 రకాలుగా విభజింపబడ్డాయి. దానిలో అమూర్తములైన అగ్నిశ్వాత్తుల మానసిక పుత్రిక అచ్చోద. ఈమె శాపవశాన అద్రికగా జన్మించింది. ఒకరోజు నీళ్లలో నిలబడి సూర్యునికి అర్ఘ్యాన్ని ఇస్తున్న ఒక బ్రాహ్మణోత్తముడి పాదాలు పట్టుకొని చిలిపి చేష్టగా నీటిలోకి లాగింది. ఆగ్రహించిన ఆ బ్రాహ్మణోత్తముడు ఆడచేపగా జీవించదవుగాక అంటూ శపించాడు. ఆ అద్రిక బ్రాహ్మణోత్తముడిని ప్రార్థించింది శాప విమోచనం తెలియజేయమని. ఎప్పుడైతే నీ గర్భాన 2 మానవులు ఉద్భవిస్తారో అప్పుడు శాప విమోచనం జరుగుతుంది అని తరుణోపాయం చెప్పాడు. అనంతరం ఆ అద్రిక వసువు యొక్క తేజస్సును గ్రహించి గర్భం దాల్చింది. జాలరులకు ఆ చేప చిక్కింది. చేపను చీల్చి చూస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 వారికి కనపడ్డారు. వెంటనే ఆ రాజ్యాన్ని పరిపాలించే దాశరాజుకు 2 కానుకగా ఇచ్చాడు. ఆ పిల్లవాడు మత్స్యరాజై పరాక్రమవంతుడై దాశరాజు బాధ్యతలను స్వీకరిస్తే ఆ అమ్మాయికి కాళీ అని నామకరణం చేశారు. ఆ కాళీయే మత్స్యగంధి. అనంతర కాలంలో సత్యవతిగా పరాశరుణ్ణి వివాహం ఆడి కృష్ణద్వైపాయనునికి జన్మనిచ్చింది. అనంతరం శంతనుని ద్వారా చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే 2 కుమారులకు జన్మనిచ్చింది. ఇలా సత్యవతి వృత్తాంతం కౌరవ వంశ స్థాపనకి శ్రీకారం చుట్టింది. ఇదే సత్యవతి యొక్క పూర్వజన్మ గాథ. సత్యవతి భీష్మునికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు వీరిద్దరి అకాల మరణం తర్వాత వివాహం చేసుకోమంటూ అభ్యర్థించింది. కానీ భీష్ముడు భీషణమైన ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో దానికి అంగీకరించలేదు. అప్పుడు తన కుమారుడైన వ్యాసుణ్ణి ఆహ్వానించి అంబిక, అంబాలిక వీరి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు వీరిద్దరికీ జన్మనిచ్చే విధంగా అభ్యర్థన చేసింది. వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, అంబిక, అంబాలికలకు జన్మించిన తరువాత ఒకడు అంధుడు, ఇంకొకరు పాండురోగి అయిన నేపథ్యంలో మళ్ళీ దాసిని పిలిచి వ్యాసునికి సంతానాన్ని ప్రసాదించమంటూ అభ్యర్థించింది. నిజానికి అంబాలిక దాసిని తన స్థానంలో ఉంచిన కారణంగా దాసీపుత్రుడైన విదురుడు జన్మించాడు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ 3 కురు వంశానికి ఆజ్యులై అనంతరం కౌరవ పాండవ యుద్ధంలో ఆ కురువంశమంతా అంతరించింది.
ఇది సత్యవతి యొక్క పూర్వజన్మ గాథ. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.